పెళ్లి చూపులకి ధైర్యంగా వెళ్ళాలి. నా పెళ్లి చూపులకి మా వారు ఎలా వచ్చారో తెలుసా? హలో పాపారావు, మీరా? మా ఆవిడ అనుకున్నాను. ఏమిటి దొంగలు యాక్ట్ చేస్తున్నారు? మా ఆవిడ ఇది పైన ఉన్నారు. ఈ చొక్కా చూసారా? ఇందాక లుంగి కుట్టించుకుందామని టైర్లు పెట్టుకెళ్ళా. అక్కడ షోకేస్ లో పెడదామని ఇస్త్రీ చేసి ఉంటాడు. సరిగ్గా సరిపోయింది కదా. ఎక్కడికి వస్తున్నారు? ఓ ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నా. చూడండి, మీరు అనవసరంగా ఉద్యోగం కోసం అవసరపడుతున్నారు. అసలు ఉద్యోగం లేకపోతేనే హాయిగా ఉంటుందండి. నన్ను చూడండి, పూల రంగంలో ఎలా బతికేస్తున్నాను. ఎప్పుడైనా డబ్బు కోసం అవసరపడ్డానా? ఇప్పుడు 100 సభ్యం చెప్తాను. 100 నా 100 అమావాస్య గ్రహణాన్ని అప్పడిగినట్టుంది. 100 నోటు నా చేతితో ముట్టుకుని 100 నెలలు అయిందండి బాబు. ఇలాగే ఉండండి, 100 సంవత్సరాలు అవుతుంది. సార్, ఇంకా బాబారావు యారు సార్? బాబారావా? ఆహా, తెలుగు పేరు ఎంత అందంగా చెబుతున్నారో ఆయన. శ్రీకృష్ణదేవరాయలు మాటలు వింటే మూర్చిపోయి ఉండేవాడు. బాబారావు ఇల్లప్ప పాపారావు. పాపారావు ఆమా సార్. బాబారావు నేంగుదానే ఎంబోరా బేరింగా ఎంబో సార్. అయితే నాందా బాబారావు సార్. இந்த வீடு எனக்கு புதுசு சார். 27 மாதவநாயர் ரோடு இதானே? ஆமாப்பா, வீடு இது. நான் தான் பாபாராவ். சீக்கிரம் பணம் கொடு, வேலை இருக்கே. ఇది ఎత్తుకో. వరేం సార్. ఒరే పాప, మా ఆఫీసర్ గారి ఫ్యామిలీ బెంగళూరు వెళ్తున్నారు. బృందావన్ ఎక్స్ప్రెస్ లో 2 ఫస్ట్ క్లాస్ టికెట్లు తీసుకో. 2 రోజుల్లో వస్తాను. భద్రాచలం. ఈ భద్రాచలం రబ్బా ఆ పాపారావు గారికేమో చిల్లర మనకి చివాట్లు ఆయనకి రాసి పెట్టుంటే మనం ఏం చేస్తాము కానీ. హలో ఆటో, వస్తావా? నమస్తే భాయ్ సాబ్. కాజానా ఏంటి? కాజానా సాబ్. తమకి తెలుగు రాదా? అయ్య బాబాయ్, స్వచ్ఛమైన తెలుగు ఉండండి బాబా. పేరు శ్రీనివాసులు. మరి శుభ్రంగా తెలుగులో మాట్లాడచ్చుగా. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఉర్దూ ఎలా వస్తుంది? అంటే మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, నాకు ఎలా తెలుస్తుందండి? ఎవరాయుడు శుభ్రంగా పంచి కట్టడం కనపడాలా? పంచ పల్లెటూరు కాక ఇలాంటి పొరబొమ్మలు కడతారా? అసలు మీకు స్వతంత్రం తెచ్చిపెట్టడమే తప్పురా. పొద్దున్నే శాండాల బేరం దొరికింది. ఎక్కడికి వెళ్ళాలి సార్? గోకులం కాలనీ. రండి, 2 సార్లు తీసుకెళ్తాను. సిటీలో అడగగానే మీటర్ అయ్యారు అంటారు, మరి ఈడు అడగకుండానే మీటర్ వేసాడు. ఇందులో ఏదైనా మతలం పొందంటావా? ఏమండే, మీటర్ వేయకపోతే మోసం అంటారు, మీటర్ వేసినా మోసం అంటారు. నేను ఆ టైప్ కాదండి, చాలా న్యాయంగా బతికేవాడిని సార్. ఈ కాలంలో ఇంకా నీతి న్యాయాలు ఎక్కడయ్యా? అవన్నీ గాంధీగా తడిపోయాయి. గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు స్వతంత్రం కాలం నాటి వారు అయి ఉంటారు. చెప్పరా మరి? చెప్పారు కదయ్యా, ఆనాటి వాళ్ళలో ఒక్కడి గురించి తెలుసట నీకు? ఎందుకు తెలియదండి, పొట్టి శ్రీరాములు గారిది మాది ఒకటే వీధండి బాబా. ఏంటి పొట్టి శ్రీరాములు గారి మీద ఒకే వీధ? ఎలాగూ? మా ఈదులో అందరూ పొట్టిగానే ఉంటారండి. ఆయన పేరు చెప్పి నన్నే మోసం చేస్తావరా? దేశభక్తుల్ని అందరూ మర్చిపోయారు. ఏం మర్చిపోలేదండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మాది ఒకటే ఊరండి. మరి ఏంటి, సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద ఒకే ఊరా? అవునండి. ఏ ఊరయ్యా? సర్వేపల్లి అండి. తక్కువ సర్వేపల్లి ఆయన ఇంటి పేరు రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఈ ఆటోలోనే పెట్టి తగలేస్తాను. ఆయనకి నీకు పోలిక? ఆయనకి నాకు పోలిక లేకపోయినా మన గాంధీ గారికి నాకు పోలిక ఉందండి. గాంధీ గారితోనా? మరి ముందా సగం చెప్పేవిటయ్యా, నేను గాంధీ గారి ప్రియశిష్యుడయ్యా. ఇంతకీ ఏమిటా పోలిక? అప్పుడు గాంధీ గారిని ట్రైన్ లోంచి బయటికి దోశారు కదండి. అవును, నన్ను కూడా దోశారండి. ఎదిగి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఊరుకుంటారండి దోశాక. గాంధీ గారితో పోల్చుకుంటావా? ఆయనకి ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందా? ట్రైన్ నుంచి ఈ ఆటో తోలడం నా వల్ల కాదురా బాబా. మెదడు బాబు ఏదో వచ్చేసేలా ఉంది, మీరే తోలుకోండి. చంపేద్దరు కొంచెం. బాబు ఆటో నాకు అక్కలేదు, మీరే ఉంచుకోండి. హ్యాపీ బర్త్డే టు యూ. ఇవన్నీ నీకే. భలే భలే, ఎన్ని బొమ్మలు. థ్యాంక్ యూ జోకర్. జోకర్ జోకర్ కుక్రోకో వెంటనే రా. ఏంటి జోకర్, ఆ డేవిడ్ అంకుల్ ఏంటి అలా కోతులకి ఎంచుతున్నాడు? అదా, వాడికి ఈ మధ్య పిచ్చి కుక్క కరిసింది. అప్పటి నుంచి ఇది వరస. ఎదవ ముఖం వేసుకుని ఎదవా. ఏమిటో కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి కుష్టు రోగం వచ్చిన ముష్టోళ్లాగా అరుపులేంటి, ఆ గంతులేంటి? యాపిల్కి మన విషయం తెలిసిందంటే ఇద్దరిని చెత్త కొట్టేస్తుంది. యాపిల్ తెలియకూడదు సైకిల్ గొట్టండి. మనిషి అనేక మంచి చెడ్డ ఉండాలి. అప్పు తీసుకున్నప్పుడు శ్రద్ధ అంటుతో లేకపోతే మీరు అసలు మనిషి కాదండి, కమింగ్. జోకర్ జోకర్, డేవిడ్ అంకుల్ మా జోకర్ నీతో మాట్లాడుతున్నాను వచ్చాడుగా, ఏడి? నాకేం తెలుసు,
ఆ ఎదవడు తిరిగిపోతూ తాగుపోతూ ఎక్కడున్నాడో ఏమో. నువ్వే దిగపోతావు. మా జోకర్ని ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తానా? అయ్యో యాపిల్ యాపిల్ ఏంటిది? ప్రపంచంలో నేను ఎవరిని తిట్టా నువ్వు మా ఇంట్లో వస్తువు పాడు చేస్తావేంటి? తిట్టు తెచ్చే చావు వచ్చింది. ఇలా రా చెప్తాను. మర్యాదగా చెప్పు. చెప్తాను. ఇప్పుడు నీలాంటి హ్యాపీ యాపిల్ పాపలకి హ్యాపీ బర్త్డేలు వస్తున్నాయి కదా. వస్తే మరి అలాంటప్పుడు వాళ్ళు గిఫ్ట్లు కొనివ్వాలి కదా. అవును. ఆ గిఫ్ట్లు కొనివ్వాలంటే నాలాంటి వాళ్ళ దగ్గర 1000 రూపాయలైనా అప్పు తీసుకోవాలా? తీసుకుంటే ఉంది. తీసుకున్న అప్పు తిరిగి తీర్చేయాలి. తీర్చకపోతే ఊరుకుంటావేంటి? అడుగు ఆ జోకర్ గాడిలా ఇంటి పని పెంట పని చేసి అప్పు తీర్చమంటా. మా జోకర్తో పని చేయిస్తావా? అమ్మ మళ్ళీ కొట్టింది. పెద్దాడా ఇల్లు అమ్మేయటానికి తీర్మానించుకున్నావా? అమ్మకి తప్పేటట్లేదు నానమ్మా. మనకున్న అప్పులకి ఇల్లు కాదు కదా, ఈ వీధి మొత్తం అమ్మినా ఏమీ తీరం. నువ్వు నోరు మీరా. ఆడి మాటలకేం గాని మీ తాతయ్య రెక్కలు బొక్కలు చేసుకుని ఈ ఇల్లు కట్టించాడురా. నా బొందులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. ఈ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా? అమ్మలే నా తిప్పలేవో నేనే పడతాను. అన్నయ్య అసలు గొడవేమీ లేకుండా నేనే చదువు మానిస్తే? అయ్యి బాబోయ్, భలేవాడివే. చదువు మానేస్తానంటావేంటి? నువ్వేదో కలెక్టర్ అవుతావు, ఇంటెల్ పాదిని ఉద్ధరిస్తావు అని మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పురా అన్న. ఆ పని చేయకు. అవును, ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుద్ది? ఢిల్లీ దాకా వెళ్ళాలంటే 500 ఖర్చు అవుతుంది. ఆ పైన ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పాత బాకీలో కలిసి కనీసం 25,000 అవుతుంది. 25,000? మా బాబే అంతేనా? 25,000 అంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటాడులే. నువ్వు సర్దుకో. ఆడు సర్దుకోపోతే నువ్వు సర్దుకుంటావా? నువ్వు ఇష్టం ఏ, నువ్వు మాట్లాడతాలా? ముందు వాడి బొంచేది. రే రాఘవ, ఏ పరిస్థితుల్లో నీ చదువు ఆగిపోవడానికి వీలేదురా. ఎంత ఖర్చైనా సరే డబ్బు సంగతి నేను చూస్తాను. నువ్వు నీ ఏర్పాట్లో ఉండు. అదిగో వచ్చారు నీ గాడిద గ్యాంగ్. పూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. మెయిటివ్ అయిందిగా, ఇక లేచెండు. నాయనమ్మా, సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవా? ములక్కాయన్ని ఉప్పు చేప వండి పెడతా. ఎలా కొంటిదానా? మీ తాత ఇట్టగా ఏడ్పిస్తూ తినేవాడురా. ఈడు అన్ని ఆయన పోలికలే. ఒరేయ్ బబులు, నా షర్ట్ ఎలా పట్టారా? నాన్న అమ్మ నీ షర్ట్లన్నీ రకరకాల సబ్బులతో పౌడర్లతో ఉతికేస్తుంది నాన్న. తెచ్చాం, కొంపలు అంటుకున్నాయి. ఏమే వాషింగ్ పౌడర్ 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 వాషింగ్ పౌడర్ పౌడర్ వాషింగ్ వాషింగ్ వాషింగ్. ఇన్ని రకాల సబ్బులతోటి పౌడర్లతోటి చొక్కా ఉతికితే నా చొక్కాకున్న కలరింగ్ దెబ్బతింటుందే. దేఖో భాయ్ సాబ్. నీ బొంద, నేను బాయ్ సాబ్ని కానీ నీ భర్త సాబ్ని. అరే బేటా బబ్లు వస్తున్నామా? బాబులు లేదు, గిబులు లేదు. నాళ్ళు టీబీ ఒకటే పెద్ద రోగం అనుకున్నాను. ఇప్పుడు టీవీ కూడా అంతకంటే పెద్ద రోగం అని ఇప్పుడే డౌట్ వస్తుంది. దేఖో భాయ్ సాబ్. నీ తాడు దగ్గర బాయ్ సాబ్ అంటే బాయ్ సాబు, బాయ్ సాబ్ అంటే అన్నదమ్ముడని అర్థం. నేను నీ భర్త సాబ్ అని చెప్తున్నానా? అరే బేటా బబ్లు దేఖో. ఎక్కుతానే ఉన్నాను భర్త సాబును. ఉండండి, ఒక్కో సబ్బులో ఒక్కో ప్రత్యేక గుణం ఉండటం వల్ల అన్ని కలిపి ఉతికా. ఇప్పుడు చూడండి మీ చొక్కా. నూనె పెరుగని మెరుపు, తెల్లని తెలుపు. ఇదేమిటండి ఇలా అయిపోయింది? వాష్ చేస్తానని స్మాష్ చేసావు అనమాట. అది సరే, ఈ పిండి ముద్ద ఏంటి? అవి పిండి ముద్దలు కావండి, మీ బట్టలు ఇలా అయిపోయాయి. అంటే మొత్తం నా బట్టలన్నీ నాశనం చేసావు అనమాట. ఇప్పుడు నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలి. ఎలా? కంగారు పడకండి. జియాజీ, బాంబే డార్లింగ్, విమాల్, కర్మ మాన్స్. ఏమైంది బా? యూజువల్ గా నేను క్యాజువల్ ఉంటాగా, ఇలాంటి చోటు కొత్త కొంచెం ఎక్కువ. లేకపోతే మనం ఫస్ట్ టైం వచ్చామని తెలిసిపోతుంది. ఇప్పుడు మాత్రం తెలియటం లేదా? వెల్కమ్ టు న్యూజిలాండ్ బాబు. మీరు? నా పేరు సుబ్రహ్మణ్యం. 10 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. మీ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుందా? నేను బ్యాచులర్ బాబు. కరెక్టే, నీ గురించి మా మాయ చెప్పాడు. ఏమని? బ్యాచులర్ అని. అయినా పని వాళ్ళని అంత దూరం నుంచి తీసుకురావడం ఎందుకు బాబు? ఇక్కడ దొరుకుతారుగా.
సర్వెంట్ కాదండి మా అత్తయ్య గారు అబ్బాయి. కలర్ లోను కల్చర్ లోను ఎక్కడ మీతో పోలిక లేకపోతే డౌట్ వచ్చి నీ ఏదో డౌట్ల తర్వాత ముందు లగేజ్ చెప్పినాడు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ ఓవర్సీస్ ఆపరేషన్స్ కి జనరల్ మేనేజర్ ని. నా క్వాలిఫికేషన్ తెలుసా? MBA. అందుకే సామాన్ పట్టమంట. మీ అందరి ముందు మీ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వచ్చాను. बेबी, दूध में चावल मिले तो खीर कहते हैं और तुम जैसा प्रेमी मिले तो तकदीर कहते हैं. I love you. తప్పకోండి దుబ్రి ఛానల్ తప్పకోండి. సారీ సార్, ఇది దమ్ముంటే దుమ్ము లేవు అనే టీవీ రియాలిటీ షో. Yeah. టీవీలో వస్తుంది డాడీ. అవును. Yes, baby. సార్ సెలబ్రిటీకి షాక్ అనే కార్యక్రమం సార్ సండే టీవీలో వస్తుంది. మీరు సారీ సార్. చాలా బాగా చేశారండి. సారీ సార్, మీరు ఈ ప్రోగ్రామ్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసి గెలుచుకున్నారు. Surf excel. అగో ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవడ్రా? Mr. Rangi, అదిగో సార్. please come. కాన్సెప్ట్ కన్సీవ్డ్ అండ్ డైరెక్టెడ్ బై వివి పూరి. ఈ సర్ఫ్ ఎక్సెల్ వేసి ఈ నొత్తకండ్రా. అమ్మా ఏంటి మీ ముక్కు మీద దెబ్బ తగిలింది? అమ్మా సర్ఫ్ ఎక్సలెన్స్ ఉతుకుతూ నేనే కాలు దారి పడ్డా. నీకు ఈ బాధ ఎందుకమ్మా? హాయిగా మా చెల్లి బట్టలు ఉతుక్కు బతకొచ్చు కదా. నీ చెల్లి బట్టలు నేను ఉతకాలా? ఏ నీ చెల్లెలు వేసుకునేది బట్టలు అనుకుంటున్నావు బాబు? టెంట్లు గుడారాలు నాయనా. నీ చెల్లెలు బట్టలు నేను ఉతకలేను రోయ్. ఆమె జ్ఞానం వరైతే చెప్పు. ఆ వెంకటేశన్ వ్యవసాయం చూసి పత్తు కుట్టిగలకు మోషన్ లూజ్ మోషన్. ఎవయ్యా భైరవ్ మేనన్, ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ మోయడమేనా నీ పని? అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా? మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో. మోళే, నువ్వు చెప్పేది సత్యం, కానీ వాడు మన శత్రు అల్లే. ఆమె జ్ఞానం ఐడియా వరైతే చెప్పు. ఆ పొలంలో పంపు చెట్టు మందే కదా, అయితే ఆ వాటర్ ఆ వెళ్ళం కట్ చేసిన అగ్రికల్చర్ ఎట్లు చేయను? మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో. మనల్ని కాదని ఈ ఊళ్ళో అతనికి ఎవరే నీళ్ళు ఇచ్చేది? అమ్మా, మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే? నోరు బొయ్యవే, కాళ్ళు కడుక్కోవడానికా పొలం తడవడానికా లారీలతో నీళ్లు? భైరవా, అమ్మే నువ్వు అన్నట్టే చెయ్యి. ఓ రా లోపలికి రా. ఏమిటయ్యా భైరవ్ మీనన్, పొలానికి వచ్చి సర్కస్ చేస్తున్నావు? కొన్నిళ్ళమే, కారు జాలింది. అతను ఏం చేస్తున్నాడు మమ్మీ? నీకెందుకు అతగాడి గురించి? పిచ్చెక్కి బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు. సిల్లి, నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ. అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాపం. కొళ్ళు రాళ్ళ కొడతాను. హలో నీరు, ఏంటి మీ అమ్మ నీ పొలం ఎక్కడుందో చూపిస్తోందా? అక్కర్లేదులే, నాకు తెలుసు. ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే. అలాగే కలుపుకుందాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని ఏమందరు? అది కూడా తెలీదా? అర్భ కూడా వరి వృక్షములు నాటుచున్నాను. ఇది ఏమి బియ్యము నాటిన వృక్షం వచ్చిన? ఓ రేదవా, మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా? తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా. అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా? వచ్చిన మమ్మీ, అదేదో బాగుంది మమ్మీ. మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించవా? నీ నోరు కుట్టేస్తా. ఆమె పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకన పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు? నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు. వెంకటేశ్వరనే, ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చే వెళ్ళే వాటర్ కట్. వాటర్ కట్ చేస్తారా? అలాగే అలాగే. శోభ మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది, నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది. సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది. ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది. అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది, దాన్ని తడిపి నాది తడపకపోతే దీని ఎండిపోతుంది. వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి. మమ్మీ, శోభ పొలంలో కూడా బోర్ వేయిస్తే? అది అసలే, ఇది అసలు పెసలు. నోరు మూసుకో. అక్కడ నీళ్లు పడవనే కదా ఏడుపంతా. వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే, వదలిపోయినా ఒకటే. పదండి, ఇది అసలే, ఇది ఏమిటే?
ఏమిటి మరదల పిల్ల నువ్వు కొట్టిన రాయి ఈ జగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది కానీ అదే వరి వృక్షమునకు తగిలితే ఏమయ్యేది? వరి వృక్షమా? ఈ బియ్యపు గింజలు నాటినచో వరి వృక్షములు వచ్చును కదా. వచ్చును వచ్చును. ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనకటికి నీలాంటి ఒక బెర్రోడు. మరి ఎలా పుడతారబ్బా? ఇదిగో మొన్నేం చెప్పాను నీకు, ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీయద్దన్నానా నిన్ను? నన్ను ఏం చేస్తావేంటి చెప్పు చెప్పు. ఇప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు చొక్కా పక్కన పెట్టు. అర్థమవుతుంది, అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా? అబ్బాయి అలాంటి ఏమైనా ఉండే మొత్తం డబ్బులు ఇప్పించేస్తాను. అదేం కుదరదాయి, ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించండి. ఏంద్ర ఆలోచించేది? నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పమంటావా? ఆగండి, వద్దులండి. మరి ఇప్పు. నేనే ఇప్పుతా. దీంతో నీకు నాకు చెల్లు. ముందు జాగ్రత్త వచ్చాడు 2 చొక్కాలు వేసుకొని. ఏంది ఏందిరా? ఏ తెలుగు గురువు గారు మీది? మరి అదే బాకీ కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి. ఏంటి 220 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలా? మన ఆపరా వెళ్ళి పట్టుకోండి పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ డబ్బు పెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక. ఈ షర్ట్ నాకు నచ్చింది. నచ్చితే అల్వా అల్వా అల్వా.